ఈ గ్రాఫ్టింగ్ టమాటా ఇది మీ దగ్గరే తీసుకుంది. ఇదొచ్చి మొక్కకి మధ్య 2 ఫీట్లు తీసుకున్నాం. ఫీటున్నర నుంచి 2 ఫీట్ల డిస్టెన్స్ తీసుకున్నాం. సాలుకి మధ్య 4 అడుగులున్నర, 4 అడుగున్నర తీసుకొని ఇట్లా వేసుకున్నాం. మొత్తం గ్రాఫ్టింగ్ టమాటా ఇట్లా ప్రతి మొక్కకి ప్రతి కొమ్మ ఇట్లా కట్టుకున్నాం. మనం ప్రతి కొమ్మ కట్టుకున్నాం. తోట చూసుకుంటే ఇప్పటికి 4 కటింగ్లు అయిపోయింది. చాలా బాగా పట్టింది కాయ గనక. ఇది సాహో రకం. ఇది సాహో తీసుకున్నాం మనం. కాయ చూసుకుంటే చాలా క్వాలిటీ అను మార్కెట్లో కూడా ఎక్కువ రోజులు నిలుస్తుంది. వాళ్ళు అమ్ముకునేటోళ్ళు కూడా చాలా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 5 నుంచి 6 రోజులున్నా కానీ కాయ డ్యామేజ్ అనేది కావట్లేదు. అందరు రైతులు నేను చెప్పేదంటే రూపాయి 2 రూపాయలు ఎక్కువైనా కానీ గ్రాఫ్టింగ్ టమాటా పెట్టుకుంటే కొద్దిగా వర్షాల నుంచి అయినా, దేని నుంచి అయినా, మిల్ట్ నుంచి కొద్దిగా ఎక్కువ రెసిస్టెన్సీ ఉంటుంది చెట్టుకి. అది నాకు అర్థమైంది. మేము గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ ప్రస్తుత సంవత్సరం ట్రయల్ చేద్దామని ఇట్లా గ్రాఫ్టింగ్ పెట్టుకున్నాం. కోతలు ఎక్కువ వస్తున్నాయి. మిల్టు, కాయ మచ్చ, ఆకు తెగులు, అలాంటి ముదిరాకు అలాంటివి కొంచెం తట్టుకోగలుగుతుంది వర్షాలు పడ్డా కానీ. వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియోలో టమాటా పంట గురించి కొంత డిస్కస్ చేద్దాం. చాలామంది రైతులు అడుగుతున్నారు మనకు వాట్సాప్లో కానీ మన వీడియోలలో కూడా. చాలా వరకు టమాటా సాగు చేసే రైతులకు కొన్ని డౌట్స్ అంటే వారికి కొన్ని డౌట్స్ ఉన్నాయి మనకు. అంటే వారికి ఏం డౌట్స్ అంటే వారికి ఎప్పుడు టమాటా మెయిన్ ఏంటంటే ఎప్పుడు వేయాలి. ప్రజెంటు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా దాదాపు మంచి రేటు టమాటా ఎవరైతే ఇప్పుడు క్రాప్ ఒక 2-3 మంత్స్ దాదాపు 4 మంత్స్ నుండి క్రాప్ ఎవరికైతే వెళ్తుందో వాళ్ళకి మంచి రేటు దొరికి మంచి ఆదాయం అనేది రైతులు పొందడం జరిగింది. కాబట్టి చాలామంది రైతులు కొత్తగా వేసేవారు కానీ ఆల్రెడీ వేసిన వారు, ప్రస్తుతం కటింగ్ ఉన్నవారు, చాలా వరకు రైతులు ఎప్పుడు మనకు టమాటా పంట ఎప్పుడు వేస్తే రేటు దొరుకుతుంది అని అడగడం జరుగుతుంది. చాలా వరకు నేను వారికి వాట్సాప్లో కానీ పర్సనల్గా కాల్ చేసినప్పుడు కానీ చెప్పడం జరుగుతుంది. రేట్ అనేది గ్యారంటీగా మనం చెప్పలేము. ఎప్పుడు ఏ రేటు ఏ విధంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అదే నవంబరు, డిసెంబర్ ఆ ప్రాంతంలో రేట్ లేకుండే ఈ నవంబర్, డిసెంబర్లో రేట్ ఉంటుంది. దానికి కారణం ఏంది అనేది రైతులు ఆలోచించుకోవాలి. అంటే వర్షాల వల్ల విపరీతంగా లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ వర్షాలు ఎక్కువగా హెవీ రెయిన్స్ వల్ల కొన్ని ప్రాంతాల్లో టమాటా పంట డ్యామేజ్ కావడం వల్ల ఎక్కడైతే వర్షాలు పడలేదో అక్కడ టమాటా పంట బాగా రావడం వల్ల రేటు పెరగడం జరిగింది. ఇటువంటి కారణాలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటి అనేక కారణాలు ఉంటాయి, ఇది ఒకటే కాదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతులు టమాటా సాగు ఎప్పుడు చేయాలనేది వారి యొక్క వ్యక్తిగతంగా వారు నిర్ణయించుకోవాలి. ఎవరో చెప్పడం ద్వారా కానీ లేకుంటే ఎవరో వేయమన్నారని కాకుండా అందరినీ అడిగి అభిప్రాయం తీసుకొని ఆలోచించి మీ సొంతగా మీరు నిర్ణయం తీసుకోవాలి టమాటా పంట ఎప్పుడు వేయాలనేది. కొంత మార్కెట్ను అనాలిసిస్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో నాకు తెలిసినంత వరకు మనకు అనుభవం కానీ రైతులతో మాట్లాడింది లాస్ట్ ఒక 15 డేస్ బిఫోర్ నేను అనంతపురం అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా అటు కూడా రైతులతో మాట్లాడింది. కొన్ని విషయాలు నాకు తెలిసిన ఈ వీడియోలో డిస్కస్ చేసి మీరు టమాటా పంట ఎప్పుడు వేస్తే మీకు మంచి ఆదాయం అంటే రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఎక్కువ రేటు మనకు ఎక్కువ కాకుండా మినిమం రేట్ అయితే దొరికే అవకాశం ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి కంప్లీట్గా. మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కింద రెడ్ కలర్స్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొద్దిగా వీడియో లాంగ్ ఉన్నా పూర్తిగా డిస్కస్ చేద్దాం. మనకు వీడియో పెద్దగా ఉందా చిన్నగా ఉందా షార్ట్ లాంగ్ అని ముఖ్యం కాదు, మనకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి, తీసుకోవాలి. సో అయితే గ్రాఫ్టింగ్ టమాటా అనేది వీలైనంత వరకు సాగు చేసుకోండి. గ్రాఫ్టింగ్ మామూలు టమాటా సాగు చేసుకోవచ్చు, కానీ గ్రాఫ్టింగ్ టమాటా సాగు చేసుకుంటే మామూలు దీనికి డిఫరెంట్ ఏంటంటే మనకు గ్రాఫ్టింగ్ టమాటాలో ఈ వీడియోలో కూడా మీకు కొన్ని క్లిప్స్ పెడతా. మనం ఖమ్మం సైడ్ గ్రాఫ్టింగ్ టమాటా ఇవ్వడం జరిగింది, వారు బాగా చేసుకున్నారు. ఒక 1/2 ఎకర్ వేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఇందులో మీకు ఫీల్డ్ చూపెడతా. అది గ్రాఫ్టింగ్ టమాటానే. సో ఈ గ్రాఫ్టింగ్ టమాటా కంపల్సరీగా మీకు ఒక ఎకరాన 5,000 మొక్కలు పడతాయి. ఆ లైన్కు లైన్ 6 ఫీట్లు, మొక్కకు 1.5 ఫీటున్నర పెట్టుకోవాలి. కంపల్సరీగా గ్రాఫ్టింగ్ టమాటాలో ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఒక 2 నుండి 3 నెలలు ఎక్కువ. మామూలు టమాటా 3 నెలలు వస్తే ఇంకొక 2-3 నెలలు ఎక్కువగా వస్తుంది. ఇది మనకు కటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి గ్రాఫ్టింగ్ టమాటాలు ఈల్డింగ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి మనకు కాయ మచ్చ రాదు. కాయ మచ్చ తట్టుకుంటుంది, విల్ట్ తట్టుకుంటుంది, తర్వాత నిమటోడ్స్ ప్రాబ్లం తట్టుకుంటుంది, కొంత డిసీజ్ని కూడా తట్టుకుంటాయి. ఇవన్నిటిని తట్టుకుంటుంది, విల్ట్ రాదు, తర్వాత
దిగుబడి ఎక్కువగా ఇస్తుంది. ఎందుకు అంటే ఆ టమాటా ఏదైతే మీకు వెరైటీ ఉందో, అంటే ఇప్పుడు జనరల్గా సాహో బావో ఇటువంటి వేస్తున్నారు కదా హైబ్రిడ్ వెరైటీ, పైన మనకు హైబ్రిడ్ వెరైటీ టమాటా ఉంటుంది మనం వేసేది, కింద అడవి వంకాయ వేరు ఉంటుంది. అడవి వంకాయ మొక్కకు ఈ టమాటా మొక్కను గ్రాఫ్టింగ్ చేస్తారు. కింద అడవి వంకాయ ఉంటుంది కాబట్టి ఆ వేర్లు, అడవి వంకాయ యొక్క వేర్లు సాయిల్ లోపలికి చాలా లోతు వరకు విస్తారంగా చుట్టుపక్కల విస్తరించుకుపోయి లోపలికి పోయి ఆ మట్టిలో ఉన్న పూర్తి పోషక పదార్థాలను ఎక్కువ మొత్తంలో తీసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు ఈ టమాటాలో ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డిసీజ్ను కూడా తట్టుకునే, ఈ టమాటా మామూలు టమాటా వేరు హైబ్రిడ్ టమాటా వేరు అయితే ఈ డిసీజ్ను విల్ట్ కానీ ఇటువంటి డిసీజ్ని తట్టుకోలేదు. అదే కింద అడవి వంకాయ వేరు ఉంటుంది కాబట్టి వీటిని తట్టుకుంటుంది. ఇది డిఫరెంట్ మనకు గ్రాఫ్టింగ్ టమాటా మామూలు టమాటాకు. ఈ విధంగా వీలైతే కంపల్సరీగా మీరు గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మనకు ఈల్డింగ్ వచ్చేస్తుంటే మన మేనేజ్మెంట్ ఎక్కువగా వస్తుంది గ్రాఫ్టింగ్ టమాటా అని మనం మామూలుగా కాదు, కంపల్సరీ ఎరువులు బాగించుకోవాలి. మామూలు టమాటా 30 నుండి 40 టన్నులు వస్తే ఇది మనకు మంచి మేనేజ్మెంట్ తీసుకుంటే ఒక ఎకరంలో 60 నుండి 70 టన్నులు కూడా తీసుకోవచ్చు. కానీ కంపల్సరీగా గ్రాఫ్టింగ్ టమాటా వేసుకున్నప్పటికీ ఎరువులు ఎక్కువగా ఇవ్వాలి. మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది, ఎరువులు ఎక్కువ తీసుకుంటుంది వేరు వ్యవస్థ, అంటే మనం ఎరువులు కూడా ఎక్కువ ఇచ్చుకోవాలి కదా. అందుకని మామూలు దానికంటే కొంత ఎరువులు ఎక్కువగా ఇచ్చుకొని మేనేజ్మెంట్ బాగా చేసుకొని మీ సాయిల్ని బట్టి ఎంత ఎరువులు ఇవ్వాలి అనేది చూడండి. టమాటా పంటలో ఎటువంటి ఫంగిసైడ్ స్ప్రే చేయాలనేది ఒక వీడియో చేసిన, ఈ వీడియో లాస్ట్లో ఇస్తా. లేదు టమాటా పంటకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో కంపల్సరీ మీరు కింద కామెంట్లలో అడగండి. మీరు ఏ ఇన్ఫర్మేషన్ అడుగుతారో దానికి సంబంధించిన వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి రైతు సోదరులు కంపల్సరీగా ఈ విధంగా గ్రాఫ్టింగ్ టమాటాను వేసుకోండి. ఈ గ్రాఫ్టింగ్ టమాటా వేసుకునేటప్పుడు మీరు ఒకేసారి 2-3 ఎకరాలు కాకుండా వీలైతే స్టెప్ బై స్టెప్ వేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ ఎకర్, తర్వాత ఏప్రిల్లో కొంత, తర్వాత ఆగస్టులో కొంత, ఆ విధంగా ఒక సంవత్సరం పొడవునా మీ దగ్గర మీ ఫీల్డ్లో టమాటా ఉండే విధంగా స్టెప్ బై స్టెప్ వేసుకోండి. ఈ చెప్పిన మీరు ఈ టెక్నిక్ దీన్ని కనుక పాటించినట్లయితే కంపల్సరీగా మంచి ఆదాయాన్ని ఇస్తుంది టమాటా పంట. ముఖ్యంగా టమాటా ఎవరైతే సాగు చేస్తారో రైతులు, వారు కంపల్సరీగా ఇప్పుడు ప్రజెంట్ జనవరి నెలలో ఉన్నాము, జనవరి ఫిబ్రవరిలో ఎవరైతే ప్లాంటేషన్ చేయాలనుకుంటారో దాదాపు 90% వీలైనంత వరకు మీరు కంపల్సరీగా పైన నెట్ అనేది వేసుకోండి. పైన నెట్ అంటే టోటల్ నెట్, కంప్లీట్ కవర్ నెట్ కాదు. మీరు ఏవైతే మనకు లైన్స్ బెడ్స్ వేసుకుంటాం కదా టమాటా పంటకు, ఆ బెడ్స్ పైన టమాటా పంట వేసేటప్పుడు ఆ బెడ్స్ పైన మనము ప్లాంటేషన్ చేసి స్టేకింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఫ్లవరింగ్ టైం వస్తుందో, అంటే ఒక 1 మంత్ తర్వాత, ప్లాంటేషన్ చేసిన 1 మంత్ తర్వాత పైన మనము 3 ఫీట్ వెడల్పు, అంటే 3 ఫీట్ల వెడల్పుతోని ఒక నెట్ అనేది దొరుకుతుంది. ఆ నెట్ వేసుకోండి. ఆ విధంగా వేసుకుంటే కొంత టెంపరేచర్ తక్కువ అయ్యి మనకు వెదర్ కూల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సోయింగ్ చేసుకుంటారో టమాటా సాగు చేస్తారో వాళ్ళు కంపల్సరీగా ఆ నెట్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు ఏప్రిల్ మేలో మీకు ఎప్పుడైతే కటింగ్ వస్తుందో ఆ టెంపరేచర్కు ఫ్లవరింగ్ ఆగదు, తర్వాత డిసీజ్ కూడా ఎక్కువ వస్తుంది. ఆ వచ్చిన కాయ పండుగ మారకపోవడము, ఫ్లవరింగ్ డ్రాప్ కావడము, ఫ్లవర్ రాకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. కానీ 90% వీలైనంత వరకు మీరు స్టేకింగ్ చేసుకుంటే బెటర్. లేదు స్టేకింగ్ చేసుకోకుండా డ్రిప్ మల్చింగ్తో కిందనే వేసుకుంటే, ఇప్పుడు కింద కూడా వేసుకోవచ్చు, బట్ హై డెన్సిటీ వేసుకోండి, చాలా దగ్గరలో వేసుకోండి. దగ్గరలో వేసుకొని ఆ మధ్య కాలువలలో వాటర్ వదలడము, కొద్దిగా ఎక్కువగా వాటర్ ఇవ్వడము, పైన ఈ బ్యాటరీ స్ప్రేయర్ లేకుంటే తైవాన్ స్ప్రేయర్తో వాటర్ స్ప్రే చేయడం ఈవినింగ్ టైంలో, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని చుట్టూ ఏమన్నా బార్డర్ క్రాప్స్ వేసుకోవడము, ఇటువంటివి వేసుకోవడం వల్ల కొంత వెదర్ కూలింగ్ అయ్యేటట్టు, టెంపరేచర్ కొంత తక్కువ చేసుకునేటట్టు ప్రయత్నం చేయండి ఇప్పుడు టమాటా వేసుకునే రైతులు. అయితే ఇప్పుడు కాకుండా మళ్ళీ టమాటా పంట మనం ఎప్పుడు వేసుకోవాలి, మనకు రేటు మినిమం కంపల్సరీగా మరి 5-10 రూపాయలు కాదు, మరి 50 అట్లా కాదు, కేజీకి 20 నుండి 30 రూపాయల రేట్ అనేది దొరికినా టమాటా పంట మంచి ఆదాయం వస్తుంది టమాటాలు. కాబట్టి మీరు ఇప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే ఎండలకు, టెంపరేచర్కు మనం మల్చింగ్ అవి ఇవి వేస్తుంటాం కదా, కంపల్సరీగా డ్రిప్ మల్చింగ్, ఆ కవర్ వేడికి బయట టెంపరేచర్కు మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల సంఖ్య ఎక్కువగా పడతాయి. ఎవరైతే మార్చి 15 నుండి మార్చి లాస్ట్ ఏప్రిల్ 15 వరకు ఎవరైతే ప్లాంటేషన్ చేస్తారో వారికి మొక్కలు ఎక్కువ పడతాయి. జనరల్గా మీరు ఒక 4 నుండి 5 వేలు వేసుకున్నారనుకోండి ప్లాంటేషను టమాటా, కంపల్సరీగా మీరు దానికి మొక్కలు మామూలుగా 4,000 పడేది ఉంటే ఈ ఏప్రిల్లో నాటుకుంటే ఒక 1000 మొక్కలు, 1200 మొక్కలు ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మొక్కలు చనిపోతాయి, మనం ఎన్ని మొక్కలు తెచ్చుకున్నామో అన్నీ ఉండయి. మీరు జూన్ 15-20 తర్వాత వర్షాలు స్టార్ట్ అయినాకనైతే ల్యాండ్ రెడీ కాదు, వేసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆగస్టు వరకు ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ ఆగస్టులో వేసుకోండి. ఆగస్టు నుంచి మళ్ళీ మీరు సెప్టెంబర్, అక్టోబర్ వరకు వేసుకోండి, మీకు మంచి రేటు దొరికే అవకాశం. మినిమం ఆగస్టు నుంచి సెప్టెంబర్ ఆ మధ్యలో ప్లాన్ చేయండి. లేదు ఇప్పుడైతేనేమో ఈ ఏప్రిల్ 15, లేదా ఆల్రెడీ ఇప్పుడు వేసుకొని ల్యాండ్ రెడీ ఉంది, ఖాళీ ఉందంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు.
సో కంపల్సరీగా మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. బట్ వర్షాకాలం వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండాకాలం వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా చలికాలం అయితే మామూలుగా వస్తుంది, ఎందుకంటే టమాటా అనేది చలికాలం పంట, చలికి బాగా వస్తుంది. కాబట్టి వర్షాకాలం అయితే స్టేకింగ్ కంపల్సరీ చేసుకోవాలి, స్ప్రేలు 3-4 డేస్కి ఒకసారి చేసుకోవాలి. వర్షాకాలం ప్లాంటేషన్ చేసేది ఉంటే, తర్వాత మనం ఎండాకాలం ఏప్రిల్లో ప్లాంటేషన్ చేసేది ఉంటే మొక్కల సంఖ్య ఎక్కువగా పడతాయి. తర్వాత మనకు వర్షాలు జూన్ జూలై నుండి వర్షాలు ఉంటాయి కాబట్టి స్టేకింగ్ కంపల్సరీ, మళ్ళీ ఫంగిసైడ్లు ఇన్సెక్టిసైడ్లు స్ప్రే చేసుకోవాలి కంపల్సరీగా. మళ్ళీ మొక్కల సంఖ్య కొంత పెట్టుబడి ఎక్కువ అవుతుంది. మీరు సెప్టెంబర్ కొద్దిగా లాస్ట్ అక్టోబర్లో కూడా చేసుకోవచ్చు, బట్ కొంత చాలా వరకు సరుకు వస్తుంది మార్కెట్లో కాబట్టి మీ కటింగ్ డిసెంబర్లో కటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో చాలా వరకు టమాటా మార్కెట్లోకి వస్తుంది కాబట్టి కొంత రేటు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు కొంత రేటు తగ్గుతుంది. ఇప్పుడు ఇప్పటివరకు బాక్స్ 700, 800, 900 నడిచింది. ఇప్పుడు దాదాపు కొన్ని ఏరియాలో 350, 400 కూడా అయింది. ఎందుకంటే దాదాపు ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, తర్వాత మనకు మధ్యప్రదేశ్, ఇటు నుంచి మనకు టమాటా అనేది రాయలసీమకు చాలా వస్తుంది. అక్కడ నుంచి మన వివిధ తెలంగాణ డిస్టిక్లలో మనకు పంపించడం జరుగుతుంది టమాటా. కాబట్టి మనకు ఈ రాయలసీమ డిస్టిక్లో చిత్తూరు కానీ, అనంతపూర్ కానీ ఏరియాలలో టమాటా ఎక్కువ వస్తుంది, అంటే లాస్ట్ కంటే ఎక్కువ వస్తుంది ఈ మహారాష్ట్ర నుండి, ఛత్తీస్గఢ్ నుంచి. కాబట్టి కొంత రేటు తగ్గుతుంది. వీటన్నిటిని ఈ వీడియోలో చెప్పిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా పెట్టుబడి మీరు దగ్గర ఉంచుకొని చేసుకోండి. 1 ఎకరం స్టేకింగ్ ద్వారా మనం టమాటా సాగు చేయాలి, ప్రాపర్గా మంచి మేనేజ్మెంట్ చేయాలంటే కంపల్సరీగా ఒక 2 లక్షల రూపాయలు కంపల్సరీ అవుతాయి, ఇంకా కొంత ఎక్కువ అవుతాయి. అంటే నేను చెప్పేది ల్యాండ్ ప్రిపేర్ దగ్గర నుండి కటింగ్ కూలీలు, మార్కెటింగ్ వరకు 2.5 లక్షల వరకు పోతుంది. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, కటింగ్ అన్నీ నేను చెప్పేది. స్టార్టింగ్ అయితే మీకు ఒక 60-70 వేల రెడీ అవుతుంది, ప్లాంటేషన్ అయిపోతుంది, మళ్ళీ మా స్ప్రేలు అవన్నీ ఉంటాయి. ఈ విధంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 2 నుండి 2.5 లక్షలు 1 ఎకరాన ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎకరం వేసేది ఉంటే 1/2 ఎకరం వేయండి, కానీ బాగా చేసుకోండి, మేనేజ్మెంట్ బాగా చేసుకోండి, స్ప్రేలు బాగా చేసుకోండి, ఫెర్టిలైజర్ బాగా ఇవ్వండి. కంపల్సరీగా మీకు వీలైనంత వరకు వీలైతే గ్రాఫ్టింగ్ టమాటా వేసుకోండి. గ్రాఫ్టింగ్ టమాటా వేసుకుంటే మనకు మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు టమాటా ఎప్పుడు వేసుకోవాలనేది రైతులు ఇంత 1-2 వీడియోలు ఒక 1 ఇయర్ బిఫోర్ చేసినా మళ్ళీ ఆ వీడియోలు వాళ్ళు చూడడం లేదు, వారికి చేరుకోవడం లేదు, రీచ్ అవుతలేవు అని మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు టమాటా సాగు చేసే రైతులు ఈ అన్నీ దృష్టిలో పెట్టుకొని చేసుకోండి. కానీ మనం ఏదో మామూలుగా ఈ విధంగా చేస్తే ఇప్పుడు వర్షాకాలం కింద రాదా, లేదు స్టేకింగ్ చేసుకుంటే ఏముంటుంది, లేదు ఫంగిసైడ్లు ప్రాపర్గా తెలియకపోవడం, స్ప్రే చేసుకోకపోవడం, లేదు ఈ ఎండాకాలం మనము టెంపరేచర్ ప్రాపర్గా మనము ఎండాకాలంలో మెయింటైన్ చేయలేకపోవడం, షెడ్ నెట్ వేయకపోవడం, ఇటువంటివి చేసుకుంటే మనం పెట్టిన పెట్టుబడి రాక పూర్తిగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు టమాటా సాగు చేయండి. సో ఇది మనకు ఈ టమాటా ఎప్పుడు పెట్టుకోవాలి, ముఖ్యంగా గ్రాఫ్టింగ్ టమాటా వేసేది ఉంటే గ్రాఫ్టింగ్ టమాటా ఎప్పుడు పెట్టుకోవాలి. సో ఇది ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు.